అందరికీ నమస్కారం సార్. ఇగ్రోమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత 8 సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందజేస్తూ సేవ చేస్తున్నాం. ఈ సేవలో భాగంగా ఉపాధ్యాయులకు టెట్ అవసరం పడ్డది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు పేపర్ 1, పేపర్ 2 ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు రాసుకొని ఈ టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రీసెంట్గా ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్కు సన్నద్ధం అవుతున్నటువంటి తరుణంలో ఉపాధ్యాయ లోకానికి ఫ్రీగా ఆన్లైన్లో క్లాసులు చెప్పాలనే ఉద్దేశంతో జనగామ టీపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన ఇగ్రోమ్ టీవీ స్టూడియోలో క్లాసులు రికార్డ్ చేస్తూ ప్రతిరోజు అన్ని క్లాసులు ఫ్రీగా జనగామ టీపీటీఎఫ్ వారి ఆధ్వర్యంలో మన ఇగ్రోమ్ టీవీ ప్లాట్ఫామ్ నుంచి రాబోతూ ఉన్నాయి. అండ్ మీకు ఎలా అనిపించింది, ఇలాంటి ప్రయత్నం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ పూర్తి వివరాలన్నీ కూడా జనగామ జిల్లా శాఖ నుండి సార్ ఒకసారి పూర్తి వివరాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొదటగా టెట్ అభ్యర్థులకు ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ తరఫున ఉద్యోగాభివందనాలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఇగ్రోమ్ టీవీ మిత్రుడు నరేష్ చెప్పినట్లుగా మరి ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని గత నెలలో సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. మరి ఆ మినహాయింపు కోసం మన ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు మనమైతే ఖచ్చితంగా టెట్ రాసి పాస్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రుల సౌలభ్యం కోసం మరి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించాలి అన్నటువంటి మన నాయకుడు కుండలరెడ్డి గారి సంకల్పం మేరకు మరి జనగామ జిల్లా ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఇగ్రోమ్ టీవీ వారి సౌజన్యంతో, భూపాల్ రెడ్డి గారి సహకారంతో మరి ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ ఉన్నాం. మరి మిత్రులారా, మరి నా పేరు ఎన్ఎన్ రాజు, నేను జనగామ జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందు మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను బోధించడానికి నేను మీ ముందున్నాను. మనోవిజ్ఞాన శాస్త్రం టెట్లో మీకు ఎంత ఇంపార్టెంటో తెలుసు. దాదాపు 30 మార్కులు దీని నుంచే మనకు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 30 మార్కులు, తెలుగుకు సంబంధించి సారు పవన్ కుమార్ సార్, 10th క్లాస్ పుస్తక రచయిత సార్ గారు, మరి ఇట్లాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ తీసుకొచ్చి మనకి ఇంగ్లీష్లో కానివ్వండి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సైన్స్ భూపాల్ రెడ్డి సార్, అదేవిధంగా సోషల్ జనగాం నుంచి కనకయ్య సార్, ఇట్లాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ తీసుకొచ్చి మరి ఒక పకడ్బందీగా మీకు ఉపయోగపడే రీతిలో మరి టెట్ క్లాసులు నిర్వహించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీరు ఈ టెట్ క్లాసులను, ఈ ఉచిత శిక్షణా తరగతులను వీక్షించి మీరు చక్కగా టెట్కి ప్రిపేర్ అయ్యి టెట్లో ఉత్తీర్ణత సాధించవలసిందిగా కోరుతూ, మరి ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇగ్రోమ్ టీవీ నరేష్ సార్ గారికి, అదేవిధంగా మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి కొండలరెడ్డి సార్ గారికి, మరి సహకారం అందిస్తున్నటువంటి భూపాల్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ టెట్ తప్పనిసరిగా రాయాల్సినటువంటి పరిస్థితులలో గతంలో అయితే ఫెడరేషన్గా అనేక జిల్లాలలో భౌతికంగా క్లాసులు నిర్వహించినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడున్న కండిషన్లో అన్ని జిల్లాలలో భౌతికంగా క్లాసులు కండక్ట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మిత్రులను సంప్రదించినటువంటి సందర్భంగా మనం ఈ ఇగ్రోమ్ టీవీకి సంబంధించినటువంటి మిత్రుడు నరేష్ గారు దీన్ని మనం ప్రొవైడ్ చేస్తా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే జనగామ జిల్లా శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షుడు గత 10 సంవత్సరాలకు పైగా సైకాలజీ క్లాసులు చెప్తూ వస్తున్నాడు. కనుక ఈ క్రమంలోనే సబ్జెక్టు చెప్పేటటువంటి ఉపాధ్యాయ మిత్రులంతా ఆయా జిల్లాలలో పనిచేసేటటువంటి ఫెడరేషన్ నాయకులుగానే ఉన్నటువంటి వాళ్ళు. కనుక ఈ అవకాశాన్ని ఉపాధ్యాయ మిత్రులంతా సద్వినియోగం చేసుకొని టెట్లో మీరంతా ఉత్తీర్ణులు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, ఒక్క నిమిషం. మీ తెలుగు సబ్జెక్ట్ అండ్ మీరు కూడా మాట్లాడితే చెప్పు. ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. టెట్ రాయబోతున్నారు. టెట్లో తెలుగుకు కూడా 30 మార్కులు ఉన్నాయి. తెలుగు అనగానే అంత తేలిగ్గా తీసివేయవలసిన స్థితిలో లేదు. తెలుగు చెప్పే వాళ్ళకు కూడా కొంచెం ఆలోచించి చదువుకొని యుద్ధానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి. మరి మిగతా సబ్జెక్టుల వాళ్ళు కూడా తెలుగులో 30 మార్కులు సాధించాలంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం. ముఖ్యంగా సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు మొదలైనవి. అందులో వాక్యాలు మొదలైనవి ఎవరైనా చదువుకున్నా ఎలాగైనా చెప్పవచ్చు, కానీ సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం
గురుముఖత నేర్చుకుంటేనే అది శోభాయమానంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు ఈ వేదికనిచ్చినటువంటి జనగామ జిల్లా టీపీటీఎఫ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వంతు మేర మీకు సమాచారాన్ని అందిస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ తెలుగు మామూలుగా టెట్లోనే కాదు సార్, మన సీటెట్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, చాలామంది అప్లికేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా మనకు 30 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నా, లాంగ్వేజ్ 2 సెలెక్ట్ చేసుకున్నా. కాబట్టి తెలుగుకు చాలా ప్రాధాన్యం ఉన్నది సార్. ముఖ్యంగా అంత దూరం నుంచి వచ్చి ఉపాధ్యాయులకు సేవ చేయాలనే ఉద్దేశంతో హాలిడే అయితే టైం దొరికింది అని కాకుండా ఉపాధ్యాయులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినందుకు, అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సారు గతంలో సైకాలజీలో టెట్లో 30కి 30 మార్కులు సాధించినటువంటి గ్రేట్ పర్సన్ సారు. అంటే తను రాస్తూ అందులో ఏముందో చూస్తూ గత పేపర్లలో ఎలా అడిగాడు అనే దాన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా చక్కగా రికార్డ్ చేసేటప్పుడు చూసినాం. సో ఈ విషయాన్ని అంతా కూడా మనం చూస్తూ మన మిత్రులందరికీ షేర్ చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకుంటారని, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు టీపీటీఎఫ్ జనగామ జిల్లా శాఖకు అండ్ ముఖ్యంగా సార్కు, కొండలరెడ్డి సార్కు కృతజ్ఞతలు సార్. ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువనే సార్, ఎందుకంటే ఎవరు ఇట్లాంటివి చేయడానికి ముందుకు రారు, మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సార్. రేపటి నుండి క్లాసెస్ రెగ్యులర్గా వస్తాయి. పొద్దున ఒక క్లాసు, సాయంత్రం ఒక క్లాస్ వచ్చేటువంటి విధంగా ప్లాన్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.